సంక్రాంతి పండగ రాబోతుంది కదా! సో, దానికోసం సజ్జ రొట్టెలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి మెత్తగా చేయొచ్చు, లేదంటే క్రిస్పీగా చేయొచ్చు. అదే క్రిస్పీగా చేస్తే ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ముందుగా మనము సజ్జలను పిండి ఆడించుకోవాలి. హెల్దీ మిల్లెట్ అంటారు కదా దీన్ని. సో, ఇక్కడ నేను 2 కప్స్ వరకు సజ్జ పిండిని తీసుకుంటున్నాను. ఈ పిండి అనేది బాగా జల్లించుకోవాలి. పిండి ఎంత ఫ్రెష్గా ఉంటే రొట్టెలు అనేది అంత బాగా వస్తాయి. ఇప్పుడు పిండిలోకి ఉప్పు వేసుకోవాలి. అలాగే తెల్ల నూగులని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నూగులు వేస్తేనే సజ్జ రొట్టెలు అనేది టేస్ట్ బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ దాదాపుగా 2 కప్స్ వరకు పట్టింటుంది. సో, అన్నీ కూడా ఒకేసారి వేయకూడదు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా కలుపుతూ రావాలి. పిండి అంతా కూడా వాటర్ వేసాక కలిపాక కొద్దిగా భాగాన్ని తీసుకొని దానికి మాత్రమే చల్లనీళ్ళని కొంచెం కొంచెం వేసుకొని తడుపుకోవాలి. సో, మనకు అనువుగా వచ్చే వరకు మనం వాటర్ని వేసుకొని ఇలా అరచేతితో బాగా నాదాలి. అప్పుడే పిండి అనేది సాఫ్ట్గా ఉండి మనకు బ్రేక్ అవ్వదు. చూసారా, ఇలా క్రాక్స్ ఫ్రీగా ఉండాలి. ఇలా చేసి పెట్టుకున్న పిండిని ఒక 2-3 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 పార్ట్ని తీసుకొని దాన్ని రౌండ్గా ప్రెస్ చేస్తూ చూసారు కదా, ఇలా అరచేతులతో తడుతూ ఉండాలి. ఇప్పుడు సైడ్స్కి క్రాక్స్ ఉండకూడదు. ఇది పొడి పిండి కోసం మనము సజ్జపిండిని యూస్ చేస్తున్నాము. ఫస్ట్ బేస్లో కొంచెం సజ్జపిండిని వేసుకొని మళ్ళీ ఆ పిండిని పెట్టి పైన ఒత్తిడికి కొంచెం కొంచెం పిండినే వేయాలి. ఎక్కువ పిండి పైన మనం అద్దకూడదు. సో, ఇలా తట్టుతూ ఉండాలి. సైడ్స్ అనేది క్రాక్స్ రాకుండా చూసుకోవాలి. చూసారు కదా, బేస్లో ఎప్పటికీ కూడా అడుగు భాగాన పిండి అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనకు అతుక్కోకుండా వస్తుంది రొట్టె. ఇలా చేతోనైనా తట్టచ్చు, లేదు అంటే చపాతీ కర్రతో కూడా సాఫ్ట్గా తిక్కాలి. ఫాస్ట్గా అనకూడదు. చూసారు కదా, చాలా ఈజీగా చేసేయచ్చు ఈ రొట్టెల్ని. రొట్టెని పెన్నం మీద వేసేటప్పుడు అడుగు భాగం పైకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా చేతి మీద చిన్నగా వేసుకొని అలా ఫ్లిప్ చేయాలి, అంతే. ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకొని దాన్ని చల్ల నీళ్ళల్లో అలా డిప్ చేసి కొద్దిగా అలా పిండేసి దాన్ని నీళ్ళని స్ప్రెడ్ చేయాలి ఈ రొట్టె పైన. చూసారు కదా, వాటర్ అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు. జస్ట్ తడి పట్టుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువగా అనిపిస్తే పొడి క్లాత్ని వేసి తీసేయచ్చు. నెక్స్ట్ వెంటనే ఫ్లిప్ చేయాలి. రొట్టెలు చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, ఇది గుర్తుంచుకోండి. సో, ఇలా ఫ్లిప్ చేశాక ఇదే మెయిన్ టిప్. రోస్ట్గా ఉండడం కోసం మనము నీళ్లు వేయని పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ అనేది ఎక్కువసేపు పెన్నం మీద ఉంటే మాడిపోతుంది. సో, దానికోసం చలాకిని ఇలాగా అడ్డంగా ఉంచాలి. దానిపైనే ఇలా రొటేట్ చేస్తూ ఉంటే ఆ సెగకు ఇది రోస్ట్గా అవుతుంది. తడి ఉన్న సైడ్ అయితే పర్వాలేదు, ఏమీ పెట్టనక్కర్లేదు. జస్ట్ అలా ఫ్లిప్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు దాదాపుగా రోస్ట్ అయింది కదా 50% వరకు. ఇంకా ఇమీడియట్గా తిప్పుతూ ఉంటే సరిపోతుంది. స్టార్టింగ్లో మాత్రమే చలాకిని ఉంచుకోవాలి. ఈ సజ్జ రొట్టెల్ని గుత్తి వంకాయ కానీ లేదంటే గుమ్మడికాయ కానీ కాంబినేషన్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, ఇలా రోస్ట్గా అయింది. ఇలా చేసి పెట్టుకున్న ఒట్టి రొట్టెల్ని ప్లాస్టిక్ కవర్లో కట్టి పెట్టుకుంటే 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. అది కూడా ఎయిర్ టైట్గా ఉండాలి. నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి సజ్జ రొట్టెల్ని చేయండి, చాలా బాగా వస్తాయి. చూసారు కదా క్రిస్పీగా ఎలా ఉన్నాయో. గుత్తి వంకాయ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీరు ఈ సజ్జ రొట్టెలకి ఏ కాంబినేషన్తో తింటారు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.